ఓం శాంతి. ఈరోజు మురళి 11/8/2026. మధురమైన పిల్లలారా, బాబ్దాదాల ప్రేమను పొందాలంటే సేవాదారులుగా కండి. భగవంతుని యొక్క ప్రేమను పొందాలంటే భగవంతుని సందేశం సర్వులకి ఇచ్చే సేవాదారిగా కండి. అన్ని ప్రకారాల సేవలోనూ ఉండాలి. బుద్ధిలో జ్ఞానం నిండుగా ఉంటే వర్షించండి. జ్ఞానం ఉంది అంటే గుర్తు ఇతరులకు చెప్పాలి కదా. ప్రశ్న: ఏ నశ నిండి ఉన్న మేఘాలను కూడా వర్షించనీయకుండా ఎత్తుకపోతుంది. చూడండి, ఏ నశ ఉంటే మేఘాలలో నీళ్లున్నా కూడా వర్షం పడకుండా గాలికి ఎగిరిపోతుంది. ఎలాంటి మేఘాలు, ఎలాంటి నశ ఉంటే? జవాబు ఎంత సూపర్గా బాబా టాలీ చేస్తారు చూడండి. వ్యర్థంగా దేహాభిమానం యొక్క నశ వస్తే నిండి ఉన్న మేఘాలు కూడా ఎగిరిపోతాయి. అవి వర్షించినా సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తాయి. బాబా పైన ప్రేమ లేనట్లయితే, వారితో యోగము లేనట్లయితే జ్ఞానమున్నా ఖాళీగా ఉన్నట్లే. బాబా పైన ప్రేమ లేనట్లయితే, వారితో యోగం లేనట్లయితే జ్ఞానమున్నా ఖాళీగా ఉన్నట్లే. ప్రపంచంలో వాళ్ళు కూడా ఆ విధంగా సందేశం ఇచ్చేవాళ్ళు లేదా మెసెంజర్స్ చాలామంది ఉన్నారు కదా. అదే బాబా అంటున్నారు, ఇటువంటి ఖాళీగా ఉన్న మేఘాలు అనేకుల కళ్యాణాన్ని ఎలా చేయగలుగుతాయి? ఎంత బాగా చెప్తున్నారు చూడండి. బాబా చెప్పే విషయాన్ని స్పష్టంగా యథార్థంగా అర్థం చేసుకోండి. దేహాభిమానం యొక్క నశ వస్తే మేఘాలు మనమందరం ఆత్మలు. ప్రతి ఒక్కరిలో వాళ్ళ యథాశక్తి జ్ఞానం ఉంది. కానీ మేఘాలైన మనలోని జ్ఞానము వర్షించకుండా దూరం వెళ్ళిపోతుంది అంటే దేహాభిమానం అనేటువంటి గాలి తగిలి దూరం వెళ్ళిపోతుంది. అలాంటి మేఘాలు వర్షించినా డిస్సర్వీసే జరుగుతాయి. కళ్యాణానికి బదులుగా అకళ్యాణం జరుగుతుంది. అంటే మనలో మార్పు లేకుండా 10 మందికి చెప్తే ఏం లాభం లేదు కదా. వీళ్ళు ఊరికే చెప్తారంతే, వాళ్ళల్లో ఏం లేదు ధారణ అంటారు కదా. ఖాళీగా ఉన్నట్లే. బాబా పైన ప్రేమ లేకపోతే బాబా అంటారు, బాబా పైన ప్రేమ లేదంటే, వారితో యోగం లేదంటే జ్ఞానమున్నా ఖాళీగా ఉన్నట్లే. ఇటువంటి ఖాళీగా ఉన్న మేఘాలు అనేకుల కళ్యాణాన్ని ఎలా చేస్తాయి? ఇంపార్టెంట్. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఒక్కొక్క రోజు బాబా పుష్పాల తోటలోని ముళ్ళు పుష్పాలను టాలీ చేస్తారు. ఒకరోజు బాబా దీపం పురుగులను పోల్చుతారు. దీపం బాబా అయితే దీపం పురుగులు మనమని. ఒక్కొక్క రోజు ముండ్లు ఎట్లాంటి ముండ్లు అంటే చాలా స్ట్రాంగ్ ముండ్లుగా ఉంటాయి. అది కుచ్చుకుంటే చాలాసేపు ముళ్ళు పోయినా నొప్పిస్తూ ఉంటుంది. ఆ విధంగా పోల్చుతారు వికారాలతో కూడిన ఆత్మలను. బాబా ఈరోజు ఏమి చెప్తున్నారు అంటే, మేఘాలు మరియు వర్షము ఈ రెండింటిని పోలుస్తూ వర్షం కురిపించే మేఘాలేవి, కురిపించని మేఘాలేవి అనే విషయాన్ని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఇంకొన్ని మేఘాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వర్షం తగ్గిపోయినప్పుడు సముద్రం పైన మేఘాలు ఉండవు, అవి చల్లబడిపోతాయి. అలాగే ఇక్కడ కూడా చల్లబడిపోతే మేఘాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే రిఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి వర్షిస్తారో వారినే మేఘాలని అంటారు. ఎవరైనా వర్షించకపోతే వారిని మేఘాలనరు. ఇవి జ్ఞాన మేఘాలు, అవి నీటి మేఘాలు. అర్థమైందా? జ్ఞాన మేఘాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సేవ జరుగుతుంది. వారు రిఫ్రెష్ అయ్యి వెళ్ళి ఇతరులని కూడా రిఫ్రెష్ చేస్తారు. మేఘాలు కూడా నంబర్ వారుగా ఉంటాయి.
కానీ కొన్ని చాలా జోరుగా వర్షిస్తాయి. మేఘాల పనే వర్షించడం. వర్షాకాలం కదా, అందుకు వర్షం గురించి మేఘాల గురించి బాగా చెప్తున్నారు. మరియు వాడిపోయిన మొక్కలను ఉత్తేజపరుస్తాయి. చూడండి, వర్షిస్తే వర్షం వస్తే ఏమవుతుంది? వాడిపోయిన మొక్కలన్నీ ఎగ్దం ఖుషి అయిపోతాయి. వర్షం వచ్చినప్పుడు చూడండి చెట్లు ఎట్లుంటాయో, ఎంత ఆనందంగా ఉంటాయి. కొన్ని చాలా జోరుగా వర్షిస్తాయి. మేఘాల పనే వర్షించడం మరియు వాడిపోయిన మొక్కలను ఉత్తేజపరచడం. ఎవరిలోనైతే పూర్తి జ్ఞానం ఉందో వారు దాగి కూర్చోరు. వారికి వర్షించేందుకు బాబా డైరెక్షన్ కూడా అవసరం లేదు. నింపుకొని వెళ్ళి వర్షించేందుకు వారు ఇక్కడికి వస్తారు. ఎక్కడ చూసినా బీడు భూములే ఉన్నాయి. చూసారా ఎంత బాగా చెప్తున్నారో బాబా. ఇప్పుడు వర్షము మేఘాలు అయిపోయా, భూముల గురించి చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా అట్లాంటి ఆత్మలు, అట్లాంటి వాతావరణం, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, బీడు భూములు. కావున వెళ్ళి వాటిని పచ్చగా చేయాలి. మహారథి పిల్లలకు సేవ గురించి బాగా తెలుసు. ఏ సెంటర్ చల్లబడిపోయిందో, ఏ సెంటర్లోని పిల్లలకు ఎక్కువ తుఫాన్లు వస్తాయో మహారథులైన సేవాదారులైన పిల్లలకు బాగా తెలుసు. బాబా కూడా ఎల్లప్పుడూ సేవాదారులైన పిల్లలకు ప్రియ స్మృతులు ఇవ్వండి అంటారు. అందరికీ ఇవ్వండి అంటారు. స్పెషలీ తన యొక్క సేవలో కుడిభుజదారులుగా ఎవరుంటారు. ఏ సెంటర్ అయితే చూడండి హరాబరా స్టూడెంట్స్ ఉండి అన్నీ ఉంది, బాగా ఉంది, అందరూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, సహయోగం చేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ సేవ చేసేదేమంత పెద్ద సంగతి. ఎక్కడైతే ఏదీ లేదు, ఎడారి భూమి, బీడు భూమి, అలాంటి జాగాలో ఒక మొక్క నాటితే కూడా అది ఎంతోమందికి చెట్టై ఆశ్రయం ఇస్తుంది కదా. అది బాబా అంటున్నారు. విశేషంగా మహారథి ఆత్మలు ఏ సేవా కేంద్రంలో అయితే సేవ చల్లగా ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఉమంగ ఉల్లాసం నింపాలి. తర్వాత ఏ సేవా కేంద్రంలో డిస్సర్వీస్ జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి సేవ చేసి అనేక ఆత్మల కళ్యాణం చేసి వాళ్ళ మనోభావాలని మార్చాలి. ఇలా బాబా అంటున్నారు, సేవాదారులైన వాళ్లకు తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉంది అని అక్కడికి వెళ్ళి సేవ చేస్తారు. అలాంటి వాళ్లకు బాబా ప్రియస్మృతులు కూడా ఇస్తారు. మంచి మంచి మేఘాలు సేవకై వెళ్తాయి. ప్రదర్శనలో కూడా అందరూ ఒకేలాగా అర్థం చేయించరు. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మయే కానీ సాకారుడైన శ్రీకృష్ణుడు కాదు. ముఖ్యమైన విషయం ఇది. అర్థం చేయించేందుకు చాలా మంచి విధానం ఉండాలి. అందరినీ వెళ్ళి మేల్కొలపాలి. అందరికీ జ్ఞానం అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలి. అందరినీ వెళ్ళి మనము మేల్కొల్పాలి. జ్ఞానం ఇవ్వడమే మేల్కొల్పడం కదా. ఈ ఆలోచన రోజంతా ఉండాలి. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. ఇద్దరు తండ్రులు ఉన్నారని అందరికీ చాలా ప్రేమగా అర్థం చేస్తూ ఉండాలి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి. బేహద్దు తండ్రినే పతిత పావనుడు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు బుద్ధి లభించింది. ప్రపంచంలోని మనుష్యులు చూసేందుకు ఎంతో అట్టహాసంతో ఉన్నా వారి బుద్ధి రాతి బుద్ధిగా ఉంది. ఈ సాధువులను కూడా నేనే ఉద్ధరించాల్సి ఉంటుందని స్వయంగా బాబాయే చెప్తున్నారు. పరిత్రాణాయ చ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పడం జరిగింది. వారికి కూడా రచయిత మరియు రచనను గురించి తెలీదు. సత్యుగం నుండి ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాల్లో ఈ జ్ఞానం లేదు. దానివల్ల ఎవరి సద్గతి జరగదు. గీతకెంతో గౌరవం ఉంది. శ్రీమద్ భగవద్గీత గీత మహత్వం ఉంది. గీతలోని ప్రతి అర్థానికి కూడా మహత్వం ఉంది. ఆచరిస్తే అహో సౌభాగ్యం. కానీ అది భక్తి మార్గానికి చెందినది. చదివి వదిలేస్తారు కదా. ఆచరించేది అక్కడ నేర్పించలే. ఎవరు ఒకరు ఆదర్శంగా ఉండి నేర్పించలే. ఇక్కడ బాబా ప్రతిరోజు జ్ఞానం ఇచ్చి మనకు నేర్పిస్తున్నారు. ఇలా ఇలా చెయ్యండి పిల్లలారా అని నేర్పిస్తున్నారు. అది బాబా అంటున్నారు.
బాబా పతిత పావనుడు. వారు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. కావున తప్పకుండా రాజ్యం కోసం కొత్త ప్రపంచం కావాలి కదా, బాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కూడా మీకు తెలిసిందే. ఎవరికైతే కల్పపూర్వం అర్థం చేయించబడిందో వారికే ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి అర్థం చేయిస్తారు. ఈ యుద్ధం ఎప్పుడూ జరిగే విధంగా స్థూలమైనది కాదు. స్థూలమైన యుద్ధం విషయమే లేదు ఇక్కడ, సూక్ష్మమైన విషయం. అందుకే కదా భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగ, దైవీ గుణాలకు రాక్షస గుణాలకు యుద్ధం జరిగినట్లుగా చూపిస్తారు. స్థూలమైన యుద్ధం కాదు. 8-10 సంవత్సరాలు నడిచి తర్వాత ఆగిపోతుందనేకి. అక్కడ యుద్ధం ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? బాంబులన్నీ స్టాకులో ఉండాలి కదా. డ్రామా అనుసారంగా తయారైన ఈ బాంబులు దాచిపెట్టుకోవడానికి కాదు, పతిత మనుష్యుల మృత్యువు తప్పకుండా జరుగుతుంది. అందరిది మృత్యువు జరగాల్సిందే. అందరూ పతితులే కదా. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనలు లేరు, మనతో సహా. తో బాబా అంటున్నారు అందరూ వినాశం కావాల్సి ఉంది, దాచిపెట్టడానికి కాదు కదా. శాంతిని స్థాపించడం లేదా శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేయడం ఒక్క తండ్రి పని. బుద్ధి సాంగత్యాన్ని, అనేక సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే జోడించండి అని బాబా అంటున్నారు. దేహ సహితంగా మీకు ఏదైతే కనిపిస్తోందో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తీసేయండి, వాపస్ ఒక బాబా వైపు జోడించండి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి, రాజధానిలో రావాలి, ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అలా తయారీ కావాలి కదా. ఏ ఊరికి వెళ్ళాలనో, ఏ ఫంక్షన్కి వెళ్ళాలనో అలాంటి డ్రెస్ వేసుకోవాలి కదా. తిరిగి వెళ్ళాలి. కావున ఇంటినే స్మృతి చేయాలి. ఇది మృత్యులోకం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనము అమరలోకానికి వెళ్తాము. అమరలోకము వెళ్ళాలంటే అమరమైన ఆత్మని, అమరనాథుణ్ణి తెలుసుకోవాలి కదా. అమర కథను వింటున్నాము. దేవతలను దివ్య గుణాలు కలిగిన మానవులు అంటారు. ఇక్కడ అటువంటి వారు ఒక్కరు కూడా లేరు. కృష్ణుని గురించి కూడా ఎంతో గ్లాని రాసేసినారు. వారి బుద్ధిలోకి ఏమీ రాదు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా బాగా పురుషార్థం చేయాలి. చూడండి, నిన్నటి రోజున మురళి ఎట్లా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ధారణాయుక్తంగా ఉంది. ఆత్మాభిమానులంటే ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏమి, వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలు, లక్షణాలేమి అన్నీ స్పష్టంగా బాబా చెప్పారు. సో ఇప్పుడు బాబా అంటున్నారు దైవీ గుణాలని వేటినంటారో కూడా అర్థం చేయించాలి. పురుషార్థం బాగా చెయ్యాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. తప్పకుండా సంపూర్ణ నిర్వికారులు కావాలి. ఇదే ముఖ్యమైన మొట్టమొదటి విషయం. పవిత్రుల ముందు అపవిత్రులు తల వంచడం మీరు చూస్తూ ఉంటారు. సత్యుగంలో పవిత్రులే ఉంటారు. అంటే పవిత్రమైన దేవతల ముందుకెళ్ళి అపవిత్రులైన వాళ్ళందరూ తల వంచి నమస్కరిస్తారు కదా. తెలుసు కదా, మీరు సర్వగుణ సంపన్నులు, మాలో ఏ గుణాలు లేవు, మా పైన దయ చూపించండి అని పాట కూడా పాడతారు. ఇది ముఖ్యమైన మొట్టమొదటి గుణం, పవిత్రత. పవిత్రుల ముందు అపవిత్రులు తల వంచడం జరుగుతుంది. సత్యుగంలో పవిత్రులే ఉంటారు. కావున అక్కడ మందిరాలు ఉండవు. మళ్ళీ ఎప్పుడైతే పూజారీలుగా అవుతారో అప్పుడు మందిరాలను నిర్మిస్తారు. ఎవరైతే బాబా అంటారు పావనులుగా ఉన్నారో వారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి అని బాబా అంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కానున్నది. ఇది వినాశమయ్యేందుకు పెద్ద సమయం ఏం పట్టదు. ఎంతసేపు పడుతుంది? అన్ని మారణాయుధాలు ఉన్నాయి. ఇట్లాంటి ప్రపంచాలను, 100 ప్రపంచాలను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, మైక్రో సెకండ్లో వినాశం చేసేంత బాంబులు ఉన్నాయి. మైక్రో సెకండ్లో ఇట్లాంటి ప్రపంచాలను, 100 ప్రపంచాలను. మరి ఇంకా ఆలోచన చేయండి, ఎంత టైం పట్టుద్ది? ఈ పాత ప్రపంచం, ధనం, సంపద, ఆస్తిపాస్తులు అన్నీ ఇక సమాప్తమైపోతాయి. ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క వినాశం కావాల్సి ఉంది. ఖచ్చితంగా వినాశం అవుతుంది. కొత్త ప్రపంచం రావాలంటే పాత ప్రపంచం
సమాప్తం కావాల్సిందే కదా. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ పాత ప్రపంచం అంతం కావాల్సి ఉంది. ప్రపంచంలోని వాళ్ళకి విషయాలు తెలియవు. మీరు వినిపిస్తారు, కానీ విశ్వాసం కూడా ఏర్పడాలి కదా. అది వాళ్ళ అదృష్టం అంతే. భగవాను వాచ, ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. భగవంతుని ఉవాచ ఇది. ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే వాళ్ళ బుద్ధిలో ఇవన్నీ విషయాలు కూర్చుంటాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా పిల్లలైన మీకు చెప్తున్నారు. బేహద్దు తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు సర్వాత్మలకి తండ్రి, అందరూ సోదరులే. స్వర్గంలో సోదరులంతా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో సోదరులంతా దుఃఖితులుగా ఉన్నారు. పతితులైన కారణంగా దుఃఖితులుగా ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసీలుగా ఉన్నారు. కేవలం ఆత్మ మాత్రమే ఉండదు కదా, శరీరం కూడా కావాలి ఈ సాకార ప్రపంచంలో. అది కూడా దుఃఖిగా ఉంది కదా. ఆత్మ దుఃఖి అయిపోతే శరీరం కూడా దుఃఖిగా అవుతుంది. పతిత కర్మలు చేసేదాని కారణంగా దుఃఖితులుగా అవుతుంది, వికారాల కారణంగా. కేవలం ఆత్మ మాత్రమే ఉండదు కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ముఖ్యమైన శ్రమ ఇది. ఇందులోనే శ్రమ ఉంది. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. ఎప్పుడైతే మొట్టమొదట పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారన్న నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడే ఈ అవస్థ పక్కాగా ఉంటుంది. ఈ శరీరం ద్వారా చదివించేందుకే శివబాబా వస్తారు. మనము కూడా శరీరం ద్వారా వింటాం, ధారణ చేస్తాం. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాం. బాబా యుద్ధాలు చేసే వారి ఉదాహరణనిస్తారు. వారు యుద్ధం చేసే సంస్కారాన్ని ధారణ చేసి వెళ్తారు. కావున మళ్ళీ యుద్ధం చేసే మిలిటరీలేకే వెళ్తారు. ఇప్పుడు బాబా సంస్కారాల గురించి కూడా మీకు తెలిపిస్తున్నారు. బాబాలో ఏ సంస్కారాలు ఉన్నాయో కూడా మీకు తెలుసు. చదివించే సంస్కారం, పావనం చేసే సంస్కారం, మనల్ని అందరినీ తన సమానంగా చేసే సంస్కారం బాబా అంటున్నారు. ఆ నిరాకారుడైన బేహద్దు తండ్రిలో ఏ సంస్కారం ఉందో మీకు తెలుసు. వారు మనుష్య సృష్టికి బీజరూపులు, పతిత పావనులు, జ్ఞానసాగర్లు. వారే వచ్చి పావనంగా తయారు చేస్తారు. నన్నొక్కళ్ళనే గుర్తు చేసుకోండి అని బాబా చెప్తున్నారు. తద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశమవుతాయి. లేకపోతే చాలా శిక్షలు అనుభవించాలి, పదవి కూడా తక్కువే లభిస్తుంది. బాబా మనకు సహజ మార్గాన్ని చెప్తున్నారు. బాబా మన్మనా భవ అంటారు. నిన్నటి రోజున కూడా ఏం చెప్పారు? రెండే శబ్దాలు మీకు చెప్తున్నాను. ఒకటి మన్మనా భవ, రెండవది మధ్యాజీ భవ. మీ శరీరం వదిలేటప్పుడు, చనిపోయేటప్పుడు ఒక్క బాబా స్మృతే ఉండాలి. దీనికయ్యే పురుషార్థం చెయ్యాలి. చాలా కాలం నుండి చేసే పురుషార్థం. ఎందుకు అంటే చనిపోయేది బాబా స్మృతిలో చనిపోవాలా అని. బాబా అదే విషయాన్నే చెప్పారు, జీవించి మరణించడం అంటే ఏమిటి అని కూడా. అందుకయ్యే బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, పిల్లలారా మీరు అన్నింటినీ మర్చిపోండి, నన్నొక్కడనే గుర్తు చేసుకోండి. ఈ పదం గీతలో కూడా ఉంది, కానీ దీని అర్థాన్ని తెలుసుకోలేదు. ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు అనే అర్థాన్ని తెలుసుకోలేదు. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అంటారు అని బాబా అంటారు. దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ అయిన నన్ను స్మృతి చెయ్యండి. ఈ స్మృతినే యోగాగ్ని అంటారు. యోగం అన్న పదం సామాన్యమైనదే, గీతలో కూడా ఉంది. కానీ కేవలం కృష్ణుని పేరు రాయడంతో దాన్ని ఘోర అంధకారంగా చేసేసినారు. కృష్ణుడు గీత ద్వారా ఆ విధంగా తయారైనారు, కానీ కృష్ణుడు చెప్పలేదు కదా. కృష్ణుడు ఒకవేళ చెప్పింటే దాని తర్వాత వచ్చే యుగం శ్రేష్టమైన యుగంగా ఉండాలి కదా. దేహమున్న ఏ వ్యక్తి దేహము దేహ సంబంధికుల్ని మరిచి నన్నొక్కల్నే గుర్తు చేసుకోండి అని ఎలా చెప్పగలరు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు కదా. అందుకే బాబా అంటున్నారు, అక్కడ ఆ విధంగా వ్రాయబడింది. తెలియదు కదా, తెలియదు కాబట్టి అలా చెప్తూ పోయినారు.
ఇప్పుడు మీరు అర్థం చేస్తే ఇదంతా మీరు ఊహించుకున్నారు, మీ కల్పన అంటారు. వారికి ఏమీ తెలియదు, వారు వారసత్వం తీసుకునేదే లేదు. వీరు బేహద్దు తండ్రి అని, వీరే తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అయినారు. బాబానే అన్నీ కదా, వీరే మనల్ని చదివిస్తున్నారు. ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. ఇక్కడ మనుష్యులు ఎవరూ చదివించట్లేదు, బాబానే స్వయం వచ్చి చదివిస్తున్నారు. బ్రహ్మ తనువు ద్వారా చదివిస్తున్నారు. అప్పుడు చదివించిన మురళీలనే ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు అంతే. కొత్త వ్యక్తికి నిశ్చయం కూర్చోవడం అసంభవం. కొందరు కొత్తవారు కూడా వివేకవంతులుగా ఉంటారు, వారు అర్థం చేసుకునేస్తారు. కొందరు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడరు, ఏం అర్థం చేసుకోరు. ఇంతమంది బీకేలు ఉన్నారు, తప్పకుండా వీరికి తండ్రి ఉంటారు, తండ్రి నుంచి వారసత్వం లభించి ఉంటుంది కదా. ఊరికనే మనం ఏం గుర్తు చేసుకోం కదా, ఆయన నుంచి మనకేదో ప్రాప్తి ఉంటేనే గుర్తు చేసుకుంటాం కదా. ఏం ప్రాప్తి ఇచ్చినారు అది కూడా అవసరం కదా. కొద్దిగా కూడా ఈ విషయాలు బుద్ధిలోకి రావు. ఇది ఒక కుటుంబం కదా, బ్రహ్మకుమారి కుమారులు అన్న పేరు వ్రాయబడి ఉంది కావున ఇది తప్పకుండా కుటుంబమే కదా. కుటుంబంలో ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు వస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటే అట్లే ఉంటారు, ఏమన్నా మాట్లాడకుండా. ఫ్యామిలీ అన్నప్పుడు ఎట్లుంటారు, పొద్దున్నే కొట్లాడుకున్నా సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ అక్కేది అని చెల్లెలు అడుగుతుంది, అక్క అమ్మ చెల్లెలేది అని అడుగుతుంది. అంతే, పరివారంలో ఎన్నో వస్తాయి, వాటిని సమాయించుకోవాలా, ఓర్చుకోవాలా, వదిలేయాలా, మర్చిపోవాలా. ఇది అవసరం కదా, పరివారం అనుకున్నప్పుడు అవసరం. ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. మీ లక్ష్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే బయట బ్రహ్మకుమారి కుమారులు అన్న బోర్డు ఉంది కదా. కావున ఇది ఒక కుటుంబం. ఇక్కడ తాత నుండి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖము ద్వారా శివబాబా యజ్ఞాన్ని రచించారు, రచనను రచిస్తారు. కావున వారు రచయిత అయినారు. స్వర్గాన్ని రచించినప్పుడు తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు కదా. కావున ఇది ఒక కుటుంబం అవుతుంది. తండ్రి, పిల్లలు మరియు తాత, అన్న అందరున్నారు ఇక్కడ. శివబాబా కూడా ఉన్నారు. అతడు రచయిత, అతడు నిరాకారుడు కాబట్టి పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? బ్రహ్మముఖార విందంగా జ్ఞానం ఇచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఈ విషయాలను బాగా అర్థం చేయించాలి. ఇది మీ తండ్రి ఇల్లు అని చెప్పండి. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞము అంటారు. యజ్ఞం బ్రాహ్మణులే చేస్తారు కదా. యజ్ఞంలో పవిత్రమైన బ్రాహ్మణులే చాలా చాలా శుచి శుభ్రంగా చేస్తారు, అన్నీ స్వాహా చేసేస్తారు యజ్ఞంలో. మేము బ్రాహ్మణులము, తండ్రి తప్ప ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. మన్మనాభవ అనగా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా వ్రాయబడి ఉంది. కావున మేము ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తామని చెప్పండి. తండ్రి, మీరు వచ్చినప్పుడు మేము మీపైన బలిహారం అవుతాము, మీ వారిగా అవుతాము అని భక్తి మార్గంలో అంటారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి మీతో పాటు వెళ్ళిపోతాను. మీ వారిగా అయినప్పుడు తప్పకుండా మీతో పాటు వెళ్తాను. పెళ్ళయ్యాక ప్రియుడు తనతో పాటు ప్రేయసిని తీసుకెళ్తారు కదా. అలాగే ఈ ప్రియుడైన శివుడు మిమ్మల్ని దుఃఖాల నుండి విముక్తి చేసి సుఖధామంలోకి తీసుకెళ్తున్నారు అని బాబా చెప్తున్నారు. ఎంత రమణీకంగా చెప్తారు చూడండి జ్ఞానాన్ని. తమ తమ పురుషార్థానుసారంగా అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు. ఎవరెంతగా జ్ఞానధనాన్ని ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. చిన్న చిన్న కుమారీలు కూడా సేవలో ఉన్నారు. వారే పెద్ద పెద్ద విద్వాంసులకు, పండితులు మొదలైన వారికి అర్థం చేయించాలి. ఆ అభిరుచి కూడా ఉండాలి. కుస్తీ పోటీలు జరిగినప్పుడు నేను మీతో యుద్ధం చేస్తానని ఛాలెంజ్ చేస్తారు. సేవాదారులైన పిల్లలు విశ్రాంతిగా పడుకోవడానికి వీల్లేదు. విశ్రాంతి చాలా నిషేధం. ఎవరైతే స్వయాన్ని మహారథిగా భావిస్తారో వారు సుఖంగా పడుకోకూడదు, సేవ పైన తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా ఎన్నో ప్రదర్శనలు తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద వారికి ఆహ్వానాన్ని పంపించండి. ఈరోజు కాకపోతే తర్వాత వస్తారు. సాధు సన్యాసులు, మహాత్ములు ఎవరైనా సరే మేల్కొల్పుతూ ఉండండి. కానీ వారితో మాట్లాడేందుకు మహర్తి కావాలి.
అనుభవం ఉండాలి. ఎవరికైతే బాబాతో యోగం లేదో, ప్రేమ లేదో, వారు ఖాళీ అయిన మేఘాల వంటి వాళ్ళు ఏం చెయ్యగలరు? బాగా చదివిన వారి ముందు చదువుకోని వారు తల వంచుతారు అని మీకు తెలుసు. నేను ఎంతవరకు చదివాను అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని అర్థం చేసుకోవాలి. నేను సేవ చేసి చూపిస్తాను. మేఘాలు నిండి ఉండి వర్షించకపోతే ఆ మేఘాలు ఎందుకు పనికొస్తాయి? ప్రతి ఒక్కరికి తెలివి ఉండాలి. వ్యర్థమైన దేహాభిమానం యొక్క నశాలో ఉంటే ఉన్నత పదవిని పోగొట్టుకుంటారు. బాబాకు సేవ అభిరుచి ఎంతగానో ఉంది. మాకు ఒక హాల్ని ఇవ్వండి అని గవర్నమెంట్కి అర్థం చేయించాలి. అక్కడ మేము ఈ ఆత్మిక సేవం చేసి మనుషులను దేవతలుగా చేస్తామని చెప్పండి. రాజయోగాన్ని నేర్పించేందుకే బాబా వచ్చారు. కానీ యుక్తియుక్తంగా అర్థం చేయించాలి. ఎవరైతే భాషనే చెయ్యరో వారు ఎలా అర్థం చేయించగలరు? వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. ఎవరైతే సేవ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలరు. ఈ జ్ఞానం లేకుండా భారతదేశము లేదా ప్రపంచ కళ్యాణం ఎలా జరుగుద్ది? విద్య ముఖ్యమైనది. ఆత్మిక విద్య ముఖ్యమైనది. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ విద్య ద్వారానే పదవి పొందారు. వారు తమ ముందు జన్మలో ఈ రాజయోగాన్ని నేర్చుకున్నారు. మేము కూడా ఇక్కడ చదువుతున్నాము, స్కూల్లో మేము ఈ పరీక్షను రాసి ఇలా అవుతాము అని విద్యార్థులు భావిస్తారు. ఇక్కడ మీకు కాలేజీ లభించింది. ఇది ఈ ప్రపంచం కోసం కాదు, మీరు భవిష్య 21 జన్మల కోసం చదువుతున్నారు. వారు ఈ జన్మలో సుఖాన్ని పొందేందుకు చదువుతారు. కావున ఆ చదువును కూడా చదవాలి. ఇంపార్టెంట్ ఆ చదువు కూడా. చదువు లేకపోతే కూడా ఈ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత వాతావరణం ఎలా ఉంది, మనుషులలో ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉంది అనే తెలివి కావాలంటే చదవాలి. బాబా అంటున్నారు, బాబా అంటారు విద్య ముఖ్యమైనది. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ రాజయోగ విద్య ద్వారానే పదవిని పొందారు. వారు తమ ముందు జన్మలో ఈ రాజయోగాన్ని నేర్చుకున్నారు. మేము కూడా ఇక్కడ చదువుతున్నాము. స్కూల్లో మేము ఈ పరీక్షను వ్రాసి ఇలా అవుతామని విద్యార్థులు భావిస్తారు. ఎంబీబీఎస్ అయిపోతానే మేము డాక్టర్ అవుతాము, ఎక్సెట్రా. ఎల్ఎల్బి అయిపోతానే లాయర్ అయిపోతాము. ఇక్కడ మీకు కాలేజీ లభించింది. ఇది ఈ ప్రపంచం కోసం కాదు, భవిష్య 21 జన్మల కోసం చదువుతున్నారు. వారు ఈ జన్మలో సుఖాన్ని పొందేందుకు చదువుతారు. కావున ఆ చదువును కూడా చదవాలి. ప్రపంచంలోని చదువును కూడా కొద్దో గొప్ప చదవాలి. దానితో పాటు ఈ శిక్షణ కూడా నేర్చుకోవాలి. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. సో బాబా అంటున్నారు ఆ చదువుని కూడా చదవాలి, దానితో పాటు ఈ శిక్షణని కూడా నేర్చుకోవాలి. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు తీసుకోకూడదు? చిత్రాలను తీసుకెళ్ళి అర్థం చేయించాలి. జ్ఞానం అందరికీ చాలా అవసరం అని చెప్పండి. కానీ అర్జునులైన పిల్లలు నిల్చోవడం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఉద్యోగ వ్యవహారాల్లో చిక్కుకుపోయినారు. బంధనముక్తులైన వారు సేవలో నిమగ్నమైపోవాలి. అందరూ శ్రీమతం పైన నడుచుకోరు. మధ్యలో మాయ విఘ్నాలను వేస్తుంది. కొందరు పిల్లలకి చాలా అభిరుచి ఉంటుంది, కానీ మేము వెళ్ళి అనేకుల కళ్యాణం చేయాలనే నశ ఎక్కదు. మేజర్గా అయిన తర్వాత ఇంకా ఎందుకు మునుగుతూ ఉండాలి ఆ ప్రపంచంలో అని బాబా భావిస్తారు. మేము భారతదేశాన్ని ఉద్ధరించాలి, సత్యమైన సేవను చేసి మనుషులను దేవతలుగా తయారు చేయాలి అని మీరు చెప్పచ్చు కదా. పిల్లలకు నశ ఎక్కకపోవడం చూసి బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. కావున నశ ఎక్కలేదంటే ఏమంటున్నారు బాబా? అండర్లైన్ ప్లీజ్. వారిని రజోప్రధాన బుద్ధి అంటారు. అర్థమైందా? నశ ఎక్కలేదంటే ఎవరు? రజోప్రధానంలో ఉన్నారు ఇంకా అని అర్థం. నశ ఎక్కాలి కదా. ఇదే సేవ అని కాదు, ఏ సేవలో అయినా సంలగ్నమై ఉండాలి. ఈ అవకాశం చాలా మంచిది. జ్ఞాన అహంకారం ఎక్కువగా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు, కానీ వారు ఎంతో డిస్సర్వీస్ చేస్తారు. ఈ విషయాల గురించి బాబాకే తెలుసు. రాహు గ్రహణం కూర్చుంటుంది, బృహస్పతి దశ పైన రాహు దశ కూర్చుంటుంది. కాసేపు బాగా నడుస్తారు, మళ్ళీ ఉన్నట్లున్నట్లే గ్రహచారం పట్టుకుంటుంది, కింద పడిపోతారు.
పిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి, బాధ్యతను తీసుకోవాలి. మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేసే తీరుతాం అనేటువంటి నశ ఉండాలి. నరకవాసులను స్వర్గవాసులుగా చేయడం, భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా చేయడం మీ ధర్మం. బాబా ఎంతో నశాన్ని ఎక్కిస్తూ ఉంటారు, కానీ పిల్లలకి అది నంబర్ వారుగా ఎక్కుతుంది. పంచర్ అయింటే ఎట్లెక్కుతుంది? గాలి ఎక్కదు కదా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। धन्यवादाలు बाबा, ధన్యవాదాలు. సారాంశం: బంధనముక్తులుగా ఈ భారతదేశం యొక్క సత్యమైన సేవను చేయాలి. ఆత్మిక సేవను చేసి మనుష్యులను దేవతలుగా తయారు చేయాలి. జ్ఞానము యొక్క తప్పుడు నశాలేకి రాకూడదు, ఆత్మిక నశాలో ఉండాలి. జ్ఞానము యొక్క తప్పుడు నశాలేకి రాకూడదు, ఆత్మిక నశాలో ఉండాలి. అది రియలైజ్ కావాలి కదా, యాది తప్పుడు నశ, యాది ఆత్మిక నశ. రెండవ పాయింట్, నిశ్చయ బుద్ధి కలివారిగా ఈ మొదట మీ స్థితిని పక్కా చేసుకోవాలి. దేహ సహితంగా ఏదైతే కనిపిస్తోందో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్క బాబాతో జోడించాలి. వరదానం: చెప్పడం, చేయడం ఈ రెండింటిని సమానంగా చేసే క్వాలిటీ సేవను చేసే సత్యమైన సేవాదారులుగా కండి. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ 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 ఇంపార్టెంట్. చెప్పేది అందరూ చెప్తారు, చెయ్యకపోతే వేస్ట్ కదా. వీళ్ళు చెప్తారంతే, చెయ్యరంటారు. అందుకే బాబా ఏమంటున్నారు, సత్యమైన సేవాదారులు ఎవరు? చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. వాళ్ళే సత్యమైన సేవాదారులు, వాళ్ళే క్వాలిటీ సేవ చేస్తారు. మొదట చెయ్యాలి, తర్వాత చెప్పాలి. ఈ అటెన్షన్ సదా ఉండాలి. చెప్పడం సహజం, కానీ చేయడంలో శ్రమ ఉంది. శ్రమకు ఫలితం బాగా లభిస్తుంది. కానీ ఇతరులకు చెబుతూ స్వయం చెయ్యకుండా ఉంటే సేవతో పాటు డిస్సర్వీస్ కూడా జరుగుతుంది. ఏ విధంగా అమృతంలో ఒక చుక్క విషము యొక్క బిందువు కలిసినా మొత్తం అమృతమంతా విషతుల్యంగా అయిపోతుంది. అలాగే ఎంత సేవను చేసినా ఒక చిన్న పొరపాటు ఆ సేవను సమాప్తం చేసేస్తుంది. కావున మొదట మీపై మీరు అటెన్షన్ ఉంచండి. ఎంతో కష్టపడతారు, కానీ మేము చెప్పిందే వినాలా, మా మాటే నడవాలా, మేము ఎట్లా చెప్తే అట్లా చేయాలనేది ఉందనుకోండి, వేస్ట్ అయిపోతుంది కదా. అంత త్యాగము, అంత సేవాభావము, అంత అర్పణమయ్యే స్థితి ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది. అదే బాబా అంటున్నారు, సేవను సమాప్తం చేస్తుంది. కావున మొదట మీపై మీరు అటెన్షన్ ఉంచండి, అప్పుడే సత్యమైన సేవాదారులని పిలువబడతారు. స్లోగన్: అనేకతలో ఐక్యతని తీసుకురావడం, పాడైన దానిని తీర్చిదిద్దడం అన్నింటికన్నా పెద్ద విశేషత, ఇంపార్టెంట్. అది అనేకతలో ఐకమత్యం తీసుకురావాలి. ఉండే ఐకమత్యాన్ని పోగొట్టకూడదు. ఐకమత్యమే మహాబలం. అనైక్యతలో ఐకమత్యం తీసుకురావాలి. పాడైన దానిని మార్చాలి, పరివర్తన చేయాలి. అదే పెద్ద సేవ. అన్నీ రెడీగా ఉండే జాగాలో సేవ చేసేది ఏం పెద్ద సంగతి? ఎడారి భూమిని సస్యశ్యామలం చేయటం చాలా గొప్ప సేవ కదా. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. అపవిత్రత అనగా కామం మహాశత్రువు. స్వప్నంలో కూడా లేదా సంకల్పంలో కూడా దాడి చెయ్యకూడదు. అప్పుడే డబల్ అహింసకులు అంటారు. బాయి స్మృతి సదా సహజంగా స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. నేను ఆత్మ, బాయి స్మృతి ఉండాలి. ఎప్పుడూ మీ సంపూర్ణ సత్వప్రధాన స్థితి నుండి కిందికి పడిపోయే దెబ్బ తినకూడదు. అంటే ఏ వికారం యొక్క దెబ్బ పడినా కిందికి పడిపోతాం కదా, అది బాబా అంటున్నారు. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపము మరియు శక్తి స్వరూపము స్థితి నుండి కిందికి రావడం అంటే విస్మృతి పొందడమే కదా. బాబా స్మృతి లేకపోతేనే మాయ యొక్క దెబ్బ తగులుతుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. అందుకయ్యే బాబా అంటారు, మీ అసలైన గుణస్వరూపంలో శక్తిశాలి స్వరూపంలో ఉండండి. ఇది కూడా బాబా అంటారు, విస్మృతిలోకి రావడం కూడా పాపము ఖాతాలో జమ అవుతుంది.
అంటే నేను యోగం చేయకపోతే ఏముందిలే కాదు, నేను యోగం చేయకపోతే నన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటే అది కూడా పాపమే కదా, అది బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. బాబాకి ఎంత ధన్యవాదాలు చెప్పాలి కదా. ఎంత మంచి మంచి మహావాక్యాలు బాబా తెలియజేస్తున్నారు. ఓం శాంతి. సో మీ అందరికీ తెలుసు కదా, పుట్టపర్తిలో మనం బిల్డింగ్ కడుతున్నాము. సో ఆ బిల్డింగ్ ఈ నెల 21వ తేదీ శ్రావణ మాసంలో ఆర్సీ వేయడం జరుగుతోంది. కాబట్టి ఎవరెవరు బాబా యొక్క కార్యంలో సహయోగం చేయలేదంటే వాళ్ళందరూ చెయ్యండి. రెండవది, చేసినా చెయ్యకపోయినా శుభ భావన శుభకామనల యొక్క ప్రకంపనలను పంపించండి. బాబా కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా శక్తిశాలి స్థితి ద్వారా ఈ యొక్క కార్యం విజయం అవుతోంది అని మంచి ప్రకంపనాలు బాబా యొక్క కిరణాలను ఈ స్థానానికి పంపించినా కూడా అది చాలా 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 గొప్ప సేవ. కనుక వీలైనంత సేవ చేసే ప్రయత్నం చేయండి. తనువు మనసు ధనాలతో సహయోగ సహకారాలు అందించండి బాబా కార్యంలో. ఎవరికి కాదు ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి ఎంత వీలైతే అంత సహయోగం చేయండి. కాదు అనుకోండి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కూర్చొని కూడా బాబా ఈ కార్యం నిర్విఘ్నంగా జరగాలి అనే సంకల్పం చేస్తే, బాబా యొక్క కిరణాలు పంపిస్తే బాబా ఆత్మలకి కూడా అంతే ఫలితాన్ని ఇస్తారు. ధన్యవాదాలు. ఓం శాంతి.